విషయం చెప్పాడు. మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఎలిమినేట్ చేయాలా అన్నటువంటి విషయం పైన కుట్ర పన్నుతా ఉన్నాడు. నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ నుంచి లేపేస్తే ఎలా ఉంటుంది, ఏం చేసుకుంటాడన్నటువంటి విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. మీకు చంద్రబాబు నాయుడులో మానవత్వం లేదు, ఒక మనిషి కాదు, ఒక క్రూరుడు, ఒక మృగం. అతను నిజానికి ఈ భూమి మీద ఒక మానవుడిగా పుట్టేదానికి అనర్హుడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. తన తండ్రిని కూడా విస్మరించి వారికి తిండి కూడా పెట్టకుండా వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి, తన తల్లిదండ్రులే, తన తల్లే తన కడుపున ఈ చంద్రబాబు ఎలా పుట్టాడా అని పశ్చాత్తాపడినటువంటి మహాతల్లి ఈ రోజు నేను ఒక్కసారి మననం చేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆపద జరిగినా ఇక్కడ ఈ భూ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు ఉండడానికి అనర్హుడు, ఉరితీత తీస్తారు ప్రజలు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు నేర ప్రవృత్తిని మీరు అర్థం చేసుకోవాలి. గతంలో కాపుల ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి రంగాన్ని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు. గతంలో రాఘవేంద్రరావు గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు. దళితుల్ని ఊతకోత కోయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గగనపర్రిలో దళితుల్ని ఊతకోత కోయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు నేర ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి. ఒక నేర గతంలో ఏం చేశాం ఈ 5 సంవత్సరాల కాలంలో అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకోవాలి. దుత్తలూరు మండలానికి గత 5 సంవత్సరాల్లో 138 కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమ వ్యయం కింద మనం ఈ దుత్తలూరు మండలానికి ఖర్చు పెట్టాం. మండలంలో 5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేశాం. రాబోయే 5 సంవత్సరాల కాలంలో దేవుడి మీద నేను దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. నేను చెప్పేటటువంటి ఈ యొక్క మాటలన్నీ కూడా తూచా తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల కాలంలో అమలు చేసి తీరుతామన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దుత్తలూరు చెరువుని మోడర్నైజ్ సుందరీకరణ చేస్తాం. దుత్తలూరు వెలుగొండ ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీటి సరఫరా చేస్తాం దుత్తలూరికి. సోమశిల హై లెవెల్ కెనాల్ నిర్మాణం 2వ దశ చేపడతాం. చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈ ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి చిన్న పరిశ్రమలు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకొస్తామన్నటువంటి విషయాన్ని నేను మీకు ఇక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి, నిరుద్యోగ సమస్య తీర్చేదానికి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నేను ఒట్టి మాటలు చెప్పడం లేదు. 1 సంవత్సరం క్రిందట మొత్తం 4 ప్లేసుల్లో విశాఖపట్నంలో, గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో, తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో, కడపలో జాబ్ మేళాస్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో అన్నిటినీ కవర్ చేస్తూ ప్రతి 6 నెలలకు ఒకసారి యువతకు జాబ్ మేళా నిర్వహించి దేశంలో ఉన్న కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి అందరికీ ఉపాధి అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తా ఉన్నా. ఇక పండకిందపల్లి మీదుగా వింజమూరు మెయిన్ రోడ్డుకి కొత్తపేట లింకు రోడ్డుని ఏర్పాటు చేస్తూ 8 కిలోమీటర్ల రహదారి ఏర్పాటు చేస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. సింహాపురం మీదుగా వెంకన్నపాలెం తేడుపాడు రోడ్డు
కిలోమీటర్ల పొడవున నిర్మాణం చేస్తామని హామీ ఇస్తా ఉన్నా. చాలా మందికి ఇంతకు ముందు 87% 187 మందికి ఏదో ఒక రకంగా ఏదో ఒక పథకంలో లబ్ధి చేకూర్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. దాంట్లో ఎన్నికలు అయిన తర్వాత అర్హులందరికీ కూడా ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. చంద్రబాబు నాయుడు లాగా హంతకులము నేర ప్రవృత్తి చెందినటువంటి వాళ్ళం కాము అని చెప్తా ఉన్నా. అది ఒక వక్ర బుద్ధి చంద్రబాబుది. ఆ వక్ర బుద్ధి మనకు లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు నీకు ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆపదొచ్చినా నువ్వు ఈ భూమి మీద పుట్టగతులు నీకు ఉండవు. చట్ట ప్రకారం కోర్టులు నిన్ను ఉరితీస్తాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక